హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరానికి ఎంటర్ అయిపోయాం. సో నా ఫేవరెట్, నాకు ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ రెసిపీ మీకు చూపించబోతున్నానండి. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాను కదా. సో ఫ్రెండ్స్, ఈ హార్వెస్టింగ్ ఎలా జరిగిందో చూద్దాం. చూసారా ఎంత చక్కగా పండే టమాటీలు. నాకు అసలు కొయ్యాలనిపించట్లేదు టమాటీలు చూస్తే, అంత మంచిగా ఉన్నాయి. చిన్న మొక్కే ఇది. లక్కీ మళ్ళీ చెప్పండి. అమ్మోయ్, వెరీ గుడ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో లక్కీ, ఈరోజు ఏంటి హార్వెస్ట్ చేయబోతున్నాను తెలుసా? ఏంటంటే కొయ్యబోతున్నాను తెలుసా నీకు? వెజిటేబుల్స్, టమాటోస్. చూసారా, టమాటోస్ అయితే అక్కడక్కడ పండాయినాయి, అండ్ వంకాయలు కూడా. సో ఈరోజు న్యూ ఇయర్ కదా, గుత్తి వంకాయ వండుదాం అనుకుంటున్నాను. సో మీకు ఇదే వంకాయ కాదండి, ఇంకో వంకాయ కూడా చూపించబోతున్నాను. తెల్ల వంకాయలు ఇవి ఎక్కువ రాలేదు, అక్కడక్కడ వచ్చినాయి. సో నల్ల వంకాయలు బాగా వచ్చినాయి అని చెప్పి తెంపేసుకుంటావా? అప్పుడే కదా, ఆగు లక్కీ. ఇక్కడ ఇలా రా, ఇది చూసావా? ఇది గుత్తు బలంగా కట్ చేయగలవా? ఇది ఇక్కడ కట్ చేయగలవా? దీన్ని కట్ చేయి, దీన్ని ఉండు కట్ చేయి. నా వేలు కట్ చేసాకే కట్ చేయి. బాయ్, ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి. ఇది కూడా కట్ చేయి. ఇది ఉండు, ఇవి కోసి వచ్చేలాగా. చెత్త కాదురా అది, ప్లీజ్ రా చిన్నోడా. రా, ఇక్కడ కూడా ఉన్నాయి టమాటీలు. సరే నువ్వే తెంపు. ఉండరా లక్కి, ఉండు, నువ్వు తీమాక, వాడు తీస్తాడంట. నువ్వు తీరా, తీసే. ఉండరా, వాడు తీస్తాడంట. వెరీ గుడ్. ఇంకా అది కాదు, ఇదిగో ఇది ఇది వెరీ గుడ్. తెంపేసావా? ఏవి నాకు చూపి. చూడు ఎంత పెద్ద టమాటీలు వచ్చినాయో మనకి, ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి కదా. బుజ్జు బుజ్జు భలే ఉన్నాయి. అదొద్దు, అది ఇంకా పండవ్వాలి. జే వద్దు అప్పుడే. సో వంకాయలు కోద్దాం రండి. కోస్తావా? ఇక్కడ చూడు, ఇలా రండి. ఇగో ఈ కింద ఎత్తుతే వంకాయలు ఉన్నాయి. ఇదిగో. ఓకే, ఇంకోటి అదిగో. ఈ వంకాయలు చాలా టేస్ట్ అండి. ఇప్పుడు కట్ చేస్తున్న వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి గుత్తి వంకాయకి అసలు సూపర్. అసలు మొన్న అయితే చిక్కుళ్ళున వంకాయ కలిపి వండాను, అసలు ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. మా వారు ఫస్ట్ టైం తిన్నారు, చాలా బాగున్నాయేమో అన్నారు. తీ పడిపోయింది. ఓకే, ఇంకెక్కడ ఉన్నాయి ఇవి? సో ఇవి చూసారు కదండి, మొక్క చిన్నదే, గుత్తులు వచ్చేసినాయి. ఇది ఏంటంటే ఏలూరు నుంచి తెచ్చానండి విత్తనం. ఏలూరు నుంచి తెచ్చాను. అసలు ఎంత మంచి విత్తనం అంటే చాలా బాగున్నాయి. జస్ట్ ఇది ఇలా అంటే వచ్చేస్తాయి. వద్దు, ఎక్కువ వద్దు, ఉన్నాయి కింద ఇంకా. సో ఇవే కాదండి, పక్కన ఇంకా వంగ చెట్లు ఉన్నాయి కదా కింద, అవి కూడా కోసాను. మాకు అవి సరిపోతాయి, మా ముగ్గురికే కదా. ఆయన డ్యూటీకి తెంపకూడదు. సారీ ప్లీజ్, వద్దు. అల్లక్కడ తెంపిస్తా పద, అక్కడ ఆ మొక్కకి. వద్దు, అది ఇంకా చిన్నవి. పద ఆ మొక్కకి పద. ఉండు, తెంపు. అది కాదు, తెంపే. ఒరే, మొక్కను కూడా పీకేస్తావా ఏంట్రా లక్కీ? ఒక్క నిమిషం ఉండు లక్కీ, తెంపు. అది ఓకే, చాలు. ఏమన్నా చెప్పు మళ్ళీ గట్టిగా. కాదు, గట్టిగా చెప్పు. చెప్పవా? ఏం సిగ్గేసిందా? సిగ్గేందుకు నాన్న? ఫ్రెండ్స్ చూడండి అని అన్నాడండి. ఈ యూట్యూబ్ దయవాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు వీడు, నెత్తి లేకుండా. వెరీ గుడ్. ఇప్పుడు అన్నావు కదా, అలాగే అన్నావు. చూపించు, వెజిటేబుల్స్ చూపించు వాళ్ళకి. చూసారు కదండి, ఇవే కదా వంకాయలు ఇంకా ఉన్నాయి కింద మొక్కల్లో కోసేసాను. సో అవి గుత్తి వంకాయ ఉండదు. న్యూ ఇయర్ కదా, నా ఫేవరెట్. విత్ పప్పు, టమాటా పప్పు అండ్ గుత్తి వంకాయ. సో నిన్న ఏం చేశానంటే, ఈయన తిరిగి మళ్ళీ డ్యూటీకి జాయిన్ అవ్వడానికి వెళ్ళారు. సో ఆ మైండ్లో కొంచెం బయట పడదాం అని చెప్పేసి, ఇదిగోండి ఇది పూల్ గోబీ.
నారు మా పిన్ని తెస్తాను వేసేసాను. సో ఇదైతే మొన్న మీకు తెలిసిందే కదా, అరకు వ్యాలీ దగ్గర కొన్నాను కదా మొక్కలు పక్కన, నేను వేసేసాను అవి. సో ఇలా వచ్చినాయి, బాగున్నాయి. సో ఇక్కడ కూడా ఉన్నాయండి వైట్ వంకాయ, ఇదిగోండి ఇంకా వస్తున్నాయి. ఓకే. సో ఇది చామంతిల సీజన్ కదండి, అసలు ఎంత చక్కగా వచ్చినాయి అంటే ఏదో గార్డెన్ చూస్తున్నట్టు, ఒక ఊటీ వెళ్తున్నట్టు మంచి అనుభూతి అయితే వస్తుంది. అంత మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. ఇది చిన్న మొక్క మా పిన్ని ఇచ్చారండి, అంటే ఇంత మొక్క ఇచ్చారు అంతే, అది ఇంత పెద్ద మొక్క అయింది. బట్ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే పువ్వులు అంత బాగా వచ్చినాయి. ఇదే కాదండి, సో చూసారు కదా ఇవన్నీ చామంతిలే. సో చూసారా గుత్తులు వచ్చేసినాయి. ఇంకా తగ్గిపోయింది, అందరికీ కోసి ఇచ్చాను, మమ్మీ పట్టుకెళ్ళారు, చాలా వచ్చినాయి. ఇవేండి మన హార్వెస్టింగ్ కాయగూరలు ఇన్ని వచ్చినాయి. వంకాయలు, టమాటోలు చూసారు కదా, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో టమాటోలు. సో ఫ్రెండ్స్, లక్కీ జే ఇద్దరు హార్వెస్ట్ చేశారు. ఇంకా మనం రెసిపీలోకి ఎంటర్ అయిపోతుంది. గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొట్టమొదటిగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి తరిమి వేసుకున్నాను. సో చిటికెడు పసుపు వేసుకోండి వీలైతే. నెక్స్ట్ మసాలా దినుసులు చూసారు కదా, లవంగాలు, ఇలాచీలు, దాల్చిని, ధనియాలు వేసుకుంటున్నానండి. చాలా లైట్గా వేసుకోండి ఇవి. ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్లోనే నేను కారం కలుపుకోబోతున్నానండి. సో ఆల్రెడీ నా కారంలో పసుపు ఉంటుందని చెప్పాను కదా, సో మీకు పసుపు యాడ్ చేయలేకపోతే మాత్రం మిక్సీ జార్లో వేసుకోండి పసుపు అనేది. ఫ్రెండ్స్ ఈ విధంగా పేస్ట్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నానండి, ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వంకాయల్ని, గుత్తి వంకాయకి ఎట్లా కోసుకుంటామండి ప్లస్ ఆకారంలో, అలా కోసి నేను వేయించుకుంటానండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా వంకాయల్ని ప్లస్ ఆకారంలో కోసి పక్కన పెట్టుకున్నానండి. నీటిలో కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి, లేదంటే వంకాయలు వాడిపోయినట్టు అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు వంకాయలు నేను వేసి వేయించుకుంటున్నాను. సో మరి ఈక్వల్గా వంకాయ వేగేటట్టు వంకాయల్ని తిప్పుతూ వేయించండి. బాగా వేగిన తర్వాత సైడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ రోజు వచ్చిన తొక్కే అండి, ఇది మొక్కలకు మళ్ళీ కంపోస్ట్ కింద వేసేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వంకాయల్ని కొద్దిగా ఇలా వేయించుకొని నేను బాగా వేగిన తర్వాత నేను సైడ్ పెట్టేసుకుంటానండి. మళ్ళీ మీకు మొత్తం సైడ్ చేసి మీకు చూపిస్తాను. సో సిమ్లో పెట్టే వేయించాలి, హైలో మాత్రం వద్దండి, సిమ్లో పెట్టే వేయించుకుందాం. ఈక్వల్గా వేగేటట్టు చూసుకోండి. చూస్తున్నారు కదండి, వంకాయల్ని ఈ విధంగా నేను వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగతా ఆయిల్లో పేస్ట్ని వేసేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, నేను ఆవాలు వేయడం మర్చిపోయానండి, మీరు ఆవాలు వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఆవాలు ఆయిల్లో వేసుకొని వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోండి. సో ఈ పేస్ట్ వేసిన తర్వాత మంట అనేది సిమ్లో పెట్టే వేయించాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. సో అరోమా అయితే సూపర్గా వస్తుంది వేయించేటప్పుడు. పక్కలు కూడా మిమ్మల్ని అడుగుతారు ఏంటి అంత మంచి స్మెల్ అనేసి, వాళ్ళు చెప్పేస్తారు కర్రీ ఏంటో. సో ఈ విధంగా వేగిన తర్వాత టమోటోని ప్యూరీ చేసి వేసుకోండి. నాకు టైం సరిపోక నేను కట్ చేసి వేసుకుంటున్నాను టమోటాని. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, టమోటా ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ ఒకటి సరిపోతుంది. సో ఈ పేస్ట్ అనేది చక్కగా వేగి పచ్చి వాసన పోవాలండి, ఆ తర్వాతే వేసుకోండి మీ టమోటా అనేది. సో టమాటా వేగాలంటే మాత్రం మూత పెట్టేసుకోండి. జస్ట్ 1-2 సెకండ్స్లో మీకు మగ్గిపోతుంది టమాటా అనేది. సో జే లక్కీ అయితే సూపర్గా తిన్నారండి, చాలా ఇష్టంగా తిన్నారు ఈ కర్రీని అయితే, వాళ్ళకి నచ్చింది. పైగా మనం పండించుకున్న వంకాయలు కదా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మసాలా దినుసులు మిక్సీ జార్లో వేసుకున్నాను, కారం కలిపేసాను, ఇంకేమీ వేయక్కర్లేదు, చాలా సింపుల్ కర్రీ ఇది. సరిపడగా సాల్ట్ వేసి మరొకసారి కలిపేసుకుంటున్నానండి. చాలా త్వరగా అయిపోతుంది. నేనేంటంటే హార్వెస్టింగ్ చూపిస్తున్నాను కాబట్టి టైం పడుతుంది, కానీ సో కర్రీ విషయానికి వస్తే చాలా సింపుల్ అండి కర్రీ, చాలా వేగంగా చేసుకోవచ్చు మీరు.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా వంకాయలు వేయించుకున్నాం కదా, ఆ వంకాయలు కూడా నేను వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ మాత్రం వేయొద్దు, జస్ట్ చేయి కడుక్కున్నంత వాటర్ అంతే, చాలా తక్కువ వాటర్ వేసి మరొకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ అంటే కర్రీ దగ్గర అయ్యే వరకు మనం మగ్గి పెట్టుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, రెసిపీ కూడా అయిపోయింది. సో నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇలా స్టవ్ ఆపే ముందు మాత్రం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా గార్నిష్ చేసేసి స్టవ్ ఆపేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. సో ఈ రెసిపీ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇదే నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.